మరి వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అడ్డర్ ఫ్లాప్ అయిందని అంటున్నారు. దేనికి అడ్డర్ ఫ్లాప్ అయిందో ఒకసారి వాళ్ళు వివరణ ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. మా ప్రభుత్వము ఏర్పడి ఎన్ని రోజులైంది, ఏర్పడ్డ కొన్ని రోజులలో ఎన్ని పనులు చేస్తుంది అన్నది గమనించాలి. మరి అట్లనే కరెంటు వస్తలేదని కూడా తప్పుడు ప్రచారం, అప్పుడు ఎన్నికల ముందు అదే ప్రచారం, ఎన్నికలు అయినాక కూడా మరి ఇంకా వాళ్ళు అదే భావనలో ఉన్నట్టుండ్రు. వాళ్ళు ఇచ్చిన దానికన్నా కూడా మా ప్రభుత్వం ఎక్కువ కరెంటే ఇస్తుంది. ఏదో తప్పుడు ప్రచారాలు వాళ్ళు ఇక్కడన్నా మానుకోవాలి. మా ప్రభుత్వము ఇప్పుడు ఇంకా నిజంగా మాట్లాడాలంటే వాళ్ళ ఎమ్మెల్యేలే మా దగ్గరకు వచ్చేటట్టున్నారు. మా ప్రభుత్వం కుప్పగూలడం కాదు, వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా పోకుండా వాళ్ళని చూసుకోమనండి. ఫస్ట్ ఇట్లాంటి పనులు ఆపి ఇంకేమైనా ప్రజలకు ఏమైనా సేవలు చేసే పనులుంటే అవి చేసుకోండి, మమ్మల్ని మా పని చేసుకొని. టిఆర్ఎస్ పార్టీ నాయకుల మీటింగ్ లో కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ మా పార్టీని విమర్శించడం జరిగింది. మా గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి అట్లనే మా మంత్రివర్యులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని విమర్శించారు. మరి వాళ్ళు నిన్న మీటింగ్ ఓదార్చడం కోసం పెట్టుకున్నారు. మరి అంత మట్టుకు ఆపుంటే బాగుండేది. మా పార్టీపై బురద జల్లే ప్రయత్నాలు చేసిండ్రు. పార్టీ మా ప్రభుత్వం ఏర్పడి నిండా 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే మా పార్టీ పైన బురద జల్లుతున్నారు. మరి గత 10 సంవత్సరాలు ఏం చేసిండ్రు ఆ పార్టీ వాళ్ళు అన్నది మేము కూడా ప్రశ్నిస్తాము తప్పకుండా. ఇది ప్రజలందరూ కూడా ఎవరు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడరని అనుకుంటున్నారేమో. ప్రజలందరూ కూడా గత 10 సంవత్సరాలలో ఏం జరిగింది అన్నది ప్రజలందరూ చూసిండ్రు. అందుకనే మరి వాళ్ళ ఓటుతోటి బుద్ధి చెప్పిండ్రు ప్రజలు. అయినా గాని ఆగట్లేరు. ఎందుకంటే వాళ్ళకి మరి ఫ్రస్ట్రేషన్ అనుకుంటా, ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ తోటి ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికే మా ప్రభుత్వము 2 పథకాలను అమలుపరిచింది. అది కూడా ఇప్పుడు ఒక అప్పుల కుప్పలాగా ఉంది మన రాష్ట్రం. అయినా గాని వెనకడుగేయకుండా మా పెద్దలు ఒక 2 ప్రవేశపెట్టింది ఇప్పటికే. మరి రాబోయే రోజులలో ఆ మిగతా గ్యారెంటీలు కూడా తప్పకుండా ప్రతి ఒక్కటి ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా గానీ, ఎంత కష్టం వచ్చినా గానీ మాట ఇచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే బడుగు బలహీన వర్గాలకి చేయూతనియడానికే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఒకప్పుడు ప్రజలెవరు ఇంత స్వేచ్ఛగా ఉన్నట్టు అనిపించలేదు. ఇప్పుడు ఒక స్వాతంత్రం వచ్చిన విధంగా భావిస్తున్నారు, ముఖ్యంగా ఇక్కడ మా పాలకుర్తిలో అయితే. మరి ఆ రైతు బంధు కూడా దాదాపు చాలా మందికి పడ్డది. ఒక 70% దాకా పడి ఉండొచ్చు, తప్పకుండా 70% దాకా పడ్డది. మిగతాది కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ఇంకేదైనా ఉన్నా గానీ అందరికి పడుతుంది. వాళ్ళకి ఇప్పుడు మరి అంటే ఏమి చేయాలో తోచకుండా ఇవన్నీ విమర్శిస్తున్నారు. 2 నెలలు నిండా 2 నెలలు అంటే 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే బయలుదేరిండ్రు మా పైన బుద్ధ చెల్లడానికి. తప్పకుండా ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్తారు. రాబోయే ఎన్నికలలో ప్రజలు చూపిస్తారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళంతే, రాబోయే ఎన్నికలలో మళ్ళీ ప్రజలని మభ్యపెట్టి మళ్ళీ అటువైపు లాగే ప్రయత్నాలలో ఉన్నారు తప్ప ఇంకేదో మంచి చేయాలన్న ఉద్దేశంతో కాదు. మరి మా పార్టీ నాయకులను అంటే మటుకు మేము ఊరుకునేది.